హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణని, నా తమ్మిదో ఆంజనేయ స్వామిని కోరుకుంటూ, ఇవాళ మీ పర్సన్ అసలు మీకు దూరంగా ఉండడానికి కారణం ఏంటి? అసలు మిమ్మల్ని ఎందుకు కలవలేకపోతున్నారు? అసలు రీజన్ ఏంటి? వాళ్ళు కలుస్తారా లేదా? ఇవన్నీ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకుందాం అసలు. ఓకే, ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎందుకు వీళ్ళకి దూరంగా ఉన్నారు? ఆల్రెడీ యూనివర్స్ 2 కార్డ్స్ ఇచ్చింది, ఎందుకు దూరంగా ఉన్నారు? ఓకే, చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వాళ్ళు ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మీ పర్సన్ నేమ్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని అనుకుంటూ ఉండండి. ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. వీళ్ళు కలుస్తారా లేదా? అసలు వీళ్ళిద్దరూ కలుస్తారా లేదా? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మీ పర్సన్ నేమ్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని అనుకుంటూ ఉండండి. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ప్లీజ్ దయచేసి నా వర్షన్లో నేను చెప్తూ ఉంటాను, మీకు రిజనెట్ అయిన పాయింట్స్ని తీసుకోండి, రిజనెట్ కాని పాయింట్స్ని లీవ్ చేయండి. ఎటువంటి పెయిన్ అనుభవించొద్దు దయచేసి. నేను కోరుకునేది ఒకటే, నేను నా కృష్ణని, నా తమ్మిదో ఆంజనేయ స్వామిని కోరుకునేది ఒకటే, అందరూ బాగుండాలి, మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేసి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు మళ్ళీ కలుస్తారా లేదా? వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండి ఉండొచ్చు, బ్లాక్ లిస్ట్లో ఉండి ఉండొచ్చు, లేదంటే దూరంగా అయినా ఉండి ఉండొచ్చు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వీళ్ళిద్దరు కలుస్తారా లేదా? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. 9 of swords, again 6 of wands, the sun, bottom of the deck, the sun card. ఇప్పుడు చూడండి, ప్రజెంట్ మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు కలవలేకపోతున్నారు? వాళ్ళు ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు? మీరిద్దరు కలుస్తారా లేదా? ఓకే, ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు మీ పర్సన్ నేమ్ని, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి, లేదంటే పర్సన్ నేమ్ అనుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మాకు చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎనర్జీని కనెక్ట్ చేసుకోండి. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. వాళ్ళు ప్రజెంటు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు? మిమ్మల్ని ఎందుకు కలవలేకపోతున్నారు అంటే, తను మల్టిపుల్గా తన ముందు ఉన్న సిచ్యువేషన్ని వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అంటే మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్ లాగా, అంటే తన మైండ్ని ఒక దగ్గర కాకుండా డిఫరెంట్ వేలో తను థింక్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ విధంగా వెళ్తే ఎలా ఉంటుంది, ఇలా చేస్తే ఎలా ఉంటుంది నేను అనేది తను ఆలోచిస్తూ ఉన్నారు. ఎక్కువగా తను సెల్ఫ్ గురించి ఆలోచిస్తున్నారు. తన మీద తను ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు, తన ఎనర్జీని ఎక్కువగా తన గురించి తను ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు అలా జరుగుతుంది అంటే, తనలో ఉన్న ఈగో అనేది తనకి ఇంకా సాటిస్ఫాక్షన్ అనేది కాలేదు ఇక్కడ చాలామందిలో. అంటే తను చేసిందే కరెక్టు అని తను ఫీల్ అవుతూ ఉన్నారు ఇక్కడ. అందుకే వాళ్ళు ఇది ముందుకు వెళ్ళడానికి కొంచెం టైం టేకింగ్ అనేది చాలా అవసరం. మీరు సైలెంట్గా ఉన్నారా, లేకపోతే వాళ్ళని వాచ్ చేస్తూ ఉన్నారా, వాళ్ళకి వెంటనే మెసేజెస్ చేస్తూ ఉన్నారా ఏమో తెలియదు, కానీ మీరు మాత్రం కొంచెం స్పేస్ అయితే ఇచ్చేసేయండి మీ పర్సన్కి. తను ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని ఉండొచ్చు, లేదంటే మీ రిలేషన్షిప్లో అసలు ఎమోషనల్ కనెక్షన్ కంటే ప్రాక్టికాలిటీని ఎక్కువ ఆలోచిస్తున్నారు, ఎక్కువ చూస్తున్నారు వాళ్ళు. తను ఏంటంటే ఈక్వల్ ఎఫర్ట్ పెట్టాలి అనేది ఆలోచన ఉంది, కానీ ఈక్వల్ ఎఫర్ట్ ఎలా పెట్టాలో కూడా తనకు తెలియటం లేదు. ఎందుకు అంటే ఆ మధ్యలో ఈక్వల్ ఎఫర్ట్ పెట్టాలి అనుకున్నప్పుడల్లా తను మీరు పెట్టిన ఎఫర్ట్కి తను కరెక్ట్ కాదు. అగైన్ మీరు తనేమనుకుంటున్నారంటే నేనే ఎక్కువ ఎఫర్ట్ పెట్టాను అని తను ఫీల్ అవుతున్నారు. అందుకే తనలో అహంకారం అనేది ఇదవుతూ ఉంది, బిల్డ్ అవుతూ ఉంది. తను మిమ్మల్ని ఏంటంటే
మీతోటి రిలేషన్షిప్ అయితే కావాలి అనుకుంటారు, కానీ అక్కడ రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నప్పుడల్లా ఒక ఏదో స్ట్రక్ ఎనర్జీ అనేది వాళ్ళని ఆపుతూ ఉంది. ఇక్కడ చూడండి 5 అగైన్ 5. వాళ్ళకి అది దట్ ఈజ్ సంథింగ్ ఈజ్ రీజన్, ఐదర్ ఫ్యామిలీనా లేకపోతే ఏంటో తెలియటం లేదు. అక్కడున్న సిచ్యువేషన్ ఏదో కానీ హోల్డ్ చేస్తూ ఉంది వాళ్ళని. వాళ్ళలో ఉన్న అదే వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకోవాలనుకునేది ఒకటి, ఇంకొకటి వాళ్ళు సేఫర్ సైడ్ ఉండాలి అనుకుంటున్నారు ఫస్ట్. ఓకే, ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ ఇక్కడ 8 ఆఫ్ పెంటికల్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ కార్డ్స్ కనిపిస్తున్నాయా మీకు? ఓకే, గ్రాటిట్యూడ్. వాళ్ళ థింకింగ్ ఎలా ఉంది అంటే ఇక్కడ చూడండి, అసలు ఇక్కడ 8, ఇక్కడ ఆల్సో 8. దిస్ ఈజ్ పాజిటివ్ ఎనర్జీ. ఓకే, వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు, న్యూగా గ్రోత్ కావాలి, దీంట్లో ఒక రిజల్ట్ కావాలి, ఈ రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళాలి అనేది వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి అని చూస్తూ ఉన్నారు. వాళ్ళలో ఉన్న వాళ్ళకే వాళ్ళు సెల్ఫ్గా థింక్ చేస్తూ ఉన్నారు. చేసేది తప్పు అనేది అనిపిస్తూ ఉంది. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఎందుకులే ఇదంతా రిస్క్ ఎందుకు, నా వరకు నేను సేఫ్ జోన్లో ఉండి సైలెంట్గా ఉండిపోతే సరిపోతుంది కదా, ఎందుకు ఇవంతా నాకు తలనొప్పి అవసరమా అనిపిస్తూ ఉంది. కానీ ఈ రిలేషన్షిప్ని అయితే ముందుకు వెళ్ళాలి అనే థాటే ఉంది వాళ్ళకి. వాళ్ళు ఆ హోల్డ్ చేసే సిచ్యువేషన్ ఏది ఉందో కానీ దాన్ని తప్పించుకోలేకపోతున్నారు. అది తప్పించుకోవాలని చూస్తున్నారు. అది తప్పించుకుంటే మీ రిలేషన్షిప్ అనేది ఈ విధంగా ముందుకెళ్తుంది, ఒక స్టార్ లాగా హ్యాపీ రిలేషన్షిప్ అనేది మీకు దొరుకుతుంది. మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. అది కూడా అంటే ఫ్యూచర్లో ఫర్దర్ ఇప్పుడు ఉన్న ఆలోచన నుంచి వాళ్ళు బయటికి రావడానికి మీరు స్పేస్ ఇస్తే. ఎందుకు అంటే ఆల్రెడీ వాళ్ళు దాని గురించి ఆ సిచ్యువేషన్ ఏది ఉందో దాన్ని కరెక్ట్ చేయాలి అని చూస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ని, వాళ్ళ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ని. అందుకే వాళ్ళకి దానివల్లనే వాళ్ళు చాలా స్ట్రగుల్ అనుభవిస్తూ ఉన్నారు. నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. నిద్రలో ఉలికి పడుతూ ఉన్నారు. ఒక లైఫ్ అనేది ఒక పీడకలలాగా అనిపిస్తుంది అప్పుడప్పుడు వాళ్ళకి. ఇదండి మీ పర్సన్ మిమ్మల్ని చేరుకోలేకపోవడానికి ఒక రీజన్ ఇది. ఓకే, కానీ అక్కడ చేరుకుంటారు అని చూపిస్తుంది. ఆ రీజన్లో కూడా మిమ్మల్ని చేరుకుంటారు అని చూపిస్తుంది. చూద్దాం ఫర్దర్గా. నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చుతున్నాయి, మీకు రిజనేట్ అవుతున్నాయి అంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు చేసే లైకే నాకు ఒక బూస్టింగ్. మీరు చేసుకునే సబ్స్క్రైబ్ వల్లనే ఈ వీడియో వేరే వాళ్ళకి చేరుతుంది, అది మీకు బాగా తెలుసు. ఓకే, ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఎనర్జీ ఎందుకు కరెంట్ ఎనర్జీ అంటే వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు అంటే వాళ్ళలో ఉన్న ఇగో ఒకటి కారణం. అగైన్ అక్కడున్న సిచ్యువేషన్ హోల్డ్ చేస్తూ ఉంది వాళ్ళని, కానీ వాళ్ళ థాట్స్ మాత్రము మూవ్ అవుతూ ఉన్నాయి మీ దగ్గరికి. ఈ ఎనర్జీ ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు కరెంట్ ఎనర్జీ అంటే అసలు ప్రజెంట్ కరెంట్ ఎనర్జీ ఇది ద డెవిల్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్.
వాళ్ళు వాళ్ళున్న సిచ్యువేషన్లో బందీగా ఫీల్ అవుతున్నారు. మీ మీద ఒక అట్రాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్లో హోల్డ్ అయిపోయి ఉన్నారు. కానీ మీతోటి మాత్రం వాళ్ళు ఎమోషనల్ కనెక్షన్ అనేది ఉంది. మీతో న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటున్నారు. రీయూనియన్ అనేది జరగబోతుంది. మీకు ఏంటంటే ఒక ట్రూ లవ్ అనేది మీకు దొరకబోతుంది. ట్రూ లవ్ ఏంటంటే ఎమోషన్స్తో కూడిన లవ్ అనేది మీకు దొరకబోతుంది. ఇప్పుడు ఇక్కడ అది ఎనర్జీ ఎందుకు అలా జరుగుతుంది అంటే వాళ్ళు ఇంతకుముందు కనిపించిన మిస్టేక్స్ ఇప్పుడు వాళ్ళు లెక్క చేయటం లేదు. మీలో నెగిటివ్నెస్ ఉందా, వాళ్ళలో నెగిటివ్నెస్ ఉందా, అది వాళ్ళు ఇప్పుడు క్లియర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. వాళ్ళకై వాళ్ళు ఒక మంచి చెప్పే పర్సన్స్ని మీట్ అవుతూ ఉన్నారు. వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు ఆ మిస్టేక్ని ఎలా క్లియర్ చేసుకోవాలి అనేసి. అగైన్ స్పిరిచువల్గా వాళ్ళు అవేక్నింగ్ అనేది వాళ్ళలో జరిగింది. ఇక్కడ ఎస్ ఆఫ్ పెంటికల్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. చూడండి, మిమ్మల్ని వద్దనుకున్న పర్సనే మళ్ళీ మిమ్మల్ని కలవబోతున్నారు. మీతో రీయూనియన్ అనేది జరగబోతుంది. మీకు ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా దొరకబోతుంది. ఇక్కడ ఎవరైనా కెరియర్ పరంగా కూడా చూస్తూ ఉంటే ఎక్కడైనా అమౌంట్ స్ట్రక్ అయిపోయినా కూడా మీకు అమౌంట్ అనేది రాబోతుంది. మీ దగ్గర ఎవరు తీసుకున్నారో ఆ పర్సన్స్ కూడా మీకు ఇవ్వబోతున్నారు. మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. మీకు అబద్ధాలు చెప్పి మీ జీవితంతో ఆడుకొని మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టేసి తన లైఫ్ని తను హ్యాపీగా చూసుకొని వెళ్ళిపోయిన పర్సన్కి ఇప్పుడు యూనివర్స్ అనేది రివర్స్ అనేది ఇచ్చింది. ఇప్పుడు తను కన్ఫామ్గా మళ్ళీ రివర్స్ తిరిగి రావాలి. ఇదండి ప్రజెంట్ మీ పర్సన్ ఇలా ఎనర్జీలో ఉన్నారు. ఓకే, మిమ్మల్ని చేరుకోవాలన్న ఎనర్జీలో ఉన్నారు. అగైన్ చూడండి, క్వీన్ ఆఫ్ కప్స్. వాళ్ళు అక్కడ ఉన్న ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తూనే మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. ఫ్యామిలీ లైఫ్ కూడా ఇంపార్టెంట్ అనుకుంటున్నారు. మీరు కావాలి అనుకుంటున్నారు. ఎమోషనల్గా మిమ్మల్ని వదులుకోకూడదు అని అనుకుంటున్నారు. మీతో న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే మీ పర్సన్ ఎలాంటి వాళ్ళు అంటే యాక్చువల్గా ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా బయటికి అనేది చూపించరు. హరే కృష్ణ. ఎలాంటి ఎమోషన్స్ని వాళ్ళు బయట చూపించరు. ఈరోజు గడిచిపోతుందా, ఇలా గడిచిపోయిందిలే చాలు, బాధని కానీ పంచుకోవాలి అని అనుకోరు. ఓకే, ఇది మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ అండి. ఇప్పుడు చూద్దాం అసలు మీ పర్సన్ మీరిద్దరు మీకు రీయూనియన్ అనేది జరుగుతుందా లేదా, మీరిద్దరు కలుస్తారా లేదా. కలుస్తారని చూపిస్తుంది యూనివర్స్. బట్ నా ఇంట్యూషన్ ప్రకారం నేను అడుగుతున్నాను. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఇక్కడ 9 ఆఫ్ స్వార్డ్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నాను? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. రెండు కార్డ్స్ వచ్చాయండి, చూద్దాం. ఒకటి ద ఫూల్ కార్డు, ఒకటి కింగ్ ఆఫ్ వ్యాండ్స్. ఇక్కడ 9 ఆఫ్ స్వార్డ్స్. వాళ్ళ లైఫ్లో ఎందుకు ఫ్యూచర్లో మీ ఇద్దరు కలుస్తారో లేదో అన్న దానికి వాళ్ళ లైఫే ఉదాహరణ. ఎందుకు అంటే మీరిద్దరు కలవాలి అని యూనివర్స్ రాసి పెట్టింది. అందుకే వాళ్ళకి వాళ్ళ లైఫ్లో కూడా సేమ్ సిచ్యువేషన్ అనేది వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ కూడా మిమ్మల్ని ఏ విధంగా వాళ్ళు లీవ్ చేయడం జరిగిందో వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ కూడా ఆ విధంగా వాళ్ళని మోసం చేయడం అనేది జరిగింది. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ వాళ్ళ లైఫ్ తోటి ఆడుకున్నారు. వాళ్ళు మిమ్మల్ని వదిలేసి ఏదో సాధించేశాను అనేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఐదర్ సిచ్యువేషన్స్ వల్ల అయిండొచ్చు, ఐదర్
దేనివల్ల అయినా కూడా మీ ఇద్దరి మధ్యలో మాట మాట పెరగడం వల్ల అయినా కానీ దేనివల్లనైనా కానీ మీ పర్సన్ అనేది దూరం అయితే జరిగింది. తను ఇప్పుడు బాధని అనుభవిస్తూ ఉన్నారు. అక్కడ నమ్మక ద్రోహం అనేది తనకు జరిగింది కాబట్టే తనలో ఉన్న రియల్ ప్రేమ ఏంటి అనేది బయటకు వచ్చింది. ఇప్పుడు ఎవరి మీద తనకి ఇష్టం ఉంది, తను ఎవరు దగ్గర ఉంటే తను హ్యాపీగా ఉంటారు అనేది తెలిసింది. అగైన్ మీ మీద వాళ్ళకి రొమాంటిక్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. మీతోటి ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ చెయ్యాలి అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎట్లా అంటే ఒక ఇన్మెచ్యూర్గా డెసిషన్ తీసుకునే పర్సను ఇప్పుడు ఒక సెల్ఫ్గా ఆలోచిస్తూ అడ్వెంచర్గా థింక్ చేస్తున్నారు. ఏదైనా సాహసం చెయ్యాలి అనేది వాళ్ళ థాట్ అయిపోయింది. ఫ్యూచర్లో మీ ఇద్దరికి రీయూనియన్ అనేది ఇక్కడ కార్డ్స్ అనేది చూపిస్తుంది. 5 క్లైమ్ చేసుకోండి ఈ ఎనర్జీని. 5 అగైన్ చూడండి, దానికి ఒక రీజన్ కూడా ఉంది. అసలు మీరిద్దరు విడిపోవడానికి ఒక లేడీ క్యారెక్టర్ అయితే కారణము. మీ ఇద్దరిని సపరేట్ చేయడానికి వాళ్ళు సాయశక్తిలో ఎంత కావాలో అంత ప్రయత్నించారు. ఐదర్ నెగిటివ్ థాట్స్ వల్ల ఉండొచ్చు, నెగిటివ్ ఎనర్జీని పోర్ట్రేట్ చేయడం వల్ల ఉండొచ్చు, ఏదన్నా చెప్తారు కదా బ్లాక్ మ్యాజిక్ అలాంటివి, ఏ దేనివల్లనో మీ పర్సన్ అయితే వాళ్ళు వశీకరణం చేసుకున్నారు. మీ మీద లేనిపోనివి చెప్పడం వల్ల అయినా కానీ సంథింగ్. అందుకే వాళ్ళు ఇన్ని రోజులు మీకు దూరంగా ఉండడం అనేది జరిగింది. ఐదర్ ఆ పర్సన్స్ వల్ల తలనొప్పి ఎందుకని కూడా మీ పర్సను మీకు దూరంగా ఉండడం కూడా జరిగింది. అంటే అక్కడ పర్సన్స్ని క్లియర్ చేయలేక, వాళ్ళ మాటలకి సమాధానాలు చెప్పలేక ఇలా అనేది జరిగిందనమాట. ఇక్కడ 6 ఆఫ్ పాయింట్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ గ్రాటిట్యూడ్. వాళ్ళు ఏదైనా కూడా ఒక విజయం అనేది ఉంది అంటే, ఒక వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ ఉంది అంటే అది మీ వల్లనే. తను అది బాగా ఫీల్ అవుతూ ఉన్నారు. తను ఇప్పుడు మెజిషియన్ ఎనర్జీలోకి వచ్చారు. ఏదైనా సాధించగలను అనే మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మీ గురించి. మీతోటి రీయూనియన్ కావాలి అని అనుకుంటూ ఉన్నారు. మీ పార్ట్నర్ ఏంటి అంటే ఒక హ్యాపీ లైఫ్ని మీతోటి కావాలి అని అనుకుంటున్నారు. ఏ విధంగా అయినా కూడా మిమ్మల్ని దక్కించుకుంటాను అన్న థాట్ మీ పర్సన్లో ఏర్పడిపోయింది. ఇప్పుడు చూడండి టెంపరెన్స్. వాళ్ళకి ఏంటంటే మీతోటి రీయూనియన్ అనేది ఖచ్చితంగా ఉంది. అగైను వాళ్ళు ఎట్లా అంటే మీకు ఒక ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి, బ్యాలెన్స్ మీ లైఫ్లో బ్యాలెన్సింగ్ అనేది తీసుకురావాలి అని అనుకుంటున్నారు. మీ పార్ట్నరు థింక్ చేస్తున్నారు. మీ ఇద్దరు రిలేషన్షిప్లో ఒక డివైన్ బ్లెస్సింగ్స్ తోటి రిలేషన్షిప్ అనేది ఏర్పడింది. అగైన్ దట్ ఈజ్ ఆల్సో ట్రూ. ఇది డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్న ఎనర్జీ మీ ఇద్దరిది. అందుకే మీకు మీ మధ్యలో ఏం జరుగుతున్నా కూడా దేవుడు ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉన్నాడు అనమాట. మీకు ఎనర్జీ బ్రేక్ అయిపోకుండా ఉండడం కోసం. ఇదండి మీ రీయూనియన్ అవుతారా అని అంటే ఇలా ఉంది ఎనర్జీ. ఓకే, బాటమ్ ఆఫ్ ది డెక్లో ద సన్ కార్డ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకు అంటే మీకు ఒక లైఫ్లో న్యూ బిగినింగ్ అనేది రాబోతుంది. దానికి ఒక చిన్న అవంతరం, ఒక స్ట్రగుల్ అనేది ఉంది మీ ఇద్దరి మధ్యలో. కరెక్ట్ చాయిస్ ఏంటి అనేది మీ పర్సన్ చూస్తూ ఉన్నారు, మీరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అసలు కరెక్ట్ ఏంటి, లైఫ్ ఏంటి అనేది ఆలోచిస్తూ ఉన్నారు.
నియర్ ఫ్యూచర్లో మీరు డెసిషన్ కూడా కరెక్ట్గా తీసుకోబోతున్నారు. ఇక్కడ 2 రిప్రజెంట్ చేస్తూ ఉంది. ద సన్ వచ్చేసి 20, ఇక్కడ 1 or 2 monthsలో మీకు ఒక క్లారిటీ, అంటే 1 అవర్లో అయిండొచ్చు, 1 డేలో అయిండొచ్చు, 1 వీక్లో అయిండొచ్చు, 1 మంత్లో అయిండొచ్చు, 2 monthsలో అయిండొచ్చు. మీకు ఒక క్లారిటీ అనేది రాబోతుంది మీ లైఫ్లో. ఇక్కడ ఎక్కువగా వ్యాండ్స్ ఎనర్జీ, కప్స్ ఎనర్జీ, అగైన్ స్వార్డ్స్ ఎనర్జీ ఉంది. కప్స్, స్వార్డ్స్, పెంటికల్ ఎనర్జీ కనిపించటం లేదు మీకు. మేష, సింహ, ధనుస్సు రాశి వాళ్ళకి, కర్కాటక, వృశ్చిక, మీన రాశి వాళ్ళకి, అగైన్ మిథున, తుల, హరే కృష్ణ, కుంభరాశుల వాళ్ళకి ఈ ఎనర్జీ ఎక్కువగా రిప్రజెంట్ అవుతుంది. వృషభ, కన్యా, మకర రాశి వాళ్ళకి ఇందులో రిజనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి, అంతేకాని ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయొద్దండి. ఇదండి ఇవాళ రీడింగ్. మీ పర్సన్ ఎందుకు మీ దగ్గరికి రాలేకపోతున్నారు, కరెంట్ ఎనర్జీ ఏంటి, ఫ్యూచర్లో మీరు కలుస్తారా లేదా, ఇలా ఉంది. మీకు రిజనేట్ అయింది తీసుకోండి, రిజనేట్ కాంది లీవ్ చేసేసి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. నేను నా కృష్ణని, నా తమిదొడ్డ ఆంజనేయ స్వామిని కూడా కోరుకునేది ఒక్కటే, మీరందరూ హ్యాపీగా ఉండాలి. ఆ హ్యాపీనెస్ అనేది మీ చుట్టుపక్కల కూడా ఆ ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు క్రియేట్ చేసుకోవాలి ఆ హ్యాపీనెస్ తోటి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. ఈ రీడింగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.